తాతయ్య ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టులో జాగ్రత్తగా పెట్టావా? అతను ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసినా పర్వాలేదు. నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను. తప్పరాగలుగుతుంది. ఏంటయ్యా ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే డైనమో వీక్ అయిపోయింది. ద్వారకా అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యరా? తొయ్యకండి, అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాట్లాడగా బాబా ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళలేదండి, కాసేపట్లో పుల్లు వస్తాయి. డిన్నర్ నువ్వు సరిపోతావు. అక్కడ దాకా వద్దు, తోస్తాం. ద్వారకా దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళి బాబు, చక్కెర చెప్పు, చక్కెరదారి రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, కూడా బుక్ చేసుకున్నామో తెలియదు. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్ లోను తోసేస్తారు. అది అమెరికాలో. అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోతున్నాడండి. అయ్యో అయ్యో, డైమండ్స్ డైమండ్స్ ఫరెవర్ డైమండ్స్. సూట్కేస్ బిసాను అమెరికా, ఫ్లోరిడా, గోయింగ్ టు వేగస్. ఐ వాంట్ టు గో. ఏది ఏది? నో సూట్కేస్. ఓ నో సూట్కేస్. సూట్కేస్ ఏది? అటు పెట్టుకారు. ఏదే నీకు తెలీదా? ఎక్కడ పెట్టారు సూట్ కేసు? ఎక్కడ? ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడ? లెట్స్ గో బ్యాక్. వచ్చాడు. దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలుంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు. అంతొద్దు, ఇట్రా. ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే చూసుకున్నా రాతయ్య. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీదట మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాదే. ఓకే. అరే సీన్గా ఆకి చట్నీ చెయ్యి. అట్టగా అక్క. మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో, ఈ పుల్లం మట్లకి వంకెడతావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండకా ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా?
మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్, ఏటి నువ్వేనా మొన్న పాటకు మాకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికిలని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినమలా కనిపిస్తున్నాడేంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియ చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేను, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. వాళ్ళకెళ్ళా 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మా అబ్బు ముంచేసింది, వానొక్కదేమో. ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ పెద్దవసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. సరే పద రాబోయ్. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అది ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపని ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానిక? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన.